కట్టుకొచ్చినటువంటి ఘనత ఆంజనేయ స్వామికి దక్కింది. ఆయన ఇప్పటికి కూడా నిరంతరం కూడా చిరంజీవిగానే ఉన్నాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆయన పిలిస్తే పలికే దైవంగా సకల కార్యసిద్ధి కూడా మనకు కలిగే విధంగా ఆయన విజయాలను చేకూరుస్తూ అభయమిచ్చే అభయాంజనేయ స్వామిగా మనకు కొలువే ఉన్నాడు ఇక్కడ ఆంజనేయ స్వామి. అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా వచ్చేటువంటి భక్తులకు కూడా వాళ్ళకి కావలసినటువంటి కార్యాలన్నీ సిద్ధింపజేస్తూ అభయమిస్తున్నాడు అందరికీ కూడా. అంటే విదేశీ యానం కానివ్వండి, వివాహాలు కానివ్వండి, సంతానం లేని వారికి మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా సంతానం అందినటువంటి వాళ్ళకు కూడా సంతానం స్వామి అభయం ఇచ్చాడు. 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు కానీ వివాహం కాని వాళ్ళకి వివాహం అందజేస్తున్నాడు. మరి ఉద్యోగాలు అందజేస్తూ స్వామి అందరికీ కూడా మనం ఏది కోరుకుంటే అది అందజేస్తున్నటువంటి అభయం ఇచ్చేటువంటి అభయాంజనేయ స్వామి. మరి ఈరోజు చైత్రమాసంలో ఉగాది తర్వాత వచ్చినటువంటి 2వ మంగళవారం. ఉగాది మంగళవారం రావడం కూడా చాలా విశేషం. మంగళవారాన్ని జయవారం అంటారు. జయం అంటే అందరికీ కూడా జయం కలిగేటువంటిది. కాబట్టి 2వ మంగళవారం కూడా ఈరోజు మనకు విశేషంగా ఏంటంటే నిన్నటి రోజున పునర్వసు నక్షత్రం, రాముల వారి పుట్టిన నక్షత్రం. ఇవాళ పుష్యమి నక్షత్రం. అంటే శ్రీరాముడికి కళ్యాణం అనంతరం పట్టాభిషేకం చేస్తారు. అయితే రేపటి రోజున మనకు కళ్యాణం, సీతారాముడి కళ్యాణ మహోత్సవం. మరి ప్రతి గ్రామంలో కూడా ప్రతి కూడలిలో కూడా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణాలు చేస్తారు. ఎందుకంటే సీతారాముల కళ్యాణం చేస్తే వారు మంచిగా ఉన్నట్లయితే మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటూ మన పిల్లలు కూడా దంపతులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవటం కోసమే శ్రీరామ కళ్యాణం చేస్తుంటారు. మరి అటువంటి రేపు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం మరి భద్రాచలంలో గత 4-5 రోజుల నుండి కూడా కార్యక్రమాలు ప్రారంభమైనాయి. మనకు నిదర్శనం ఏంటంటే భద్రాచలంలో వైకుంఠరాముడిగా అంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే వైకుంఠం నుండి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు అంటే అపర రామదాసు గారు, అంటే భక్త రామదాసు గారు కొలువై ఉన్నటువంటి ఆ కంచెల గోపన్న మరి ఆయన భక్తితోటి వేడుకుంటే ఆయన చేసినటువంటి పుణ్యకార్యమే. ఆయన గుడి కట్టించాడు. అయినా కూడా 12 సంవత్సరాల బందీకాలం ఉన్నాడు రామదాసు. అప్పుడు ఆ రాముడు వరం ఇచ్చిన తర్వాతనే అప్పుడు ఆ వైకుంఠ రాముడు ఆకాశం నుంచి ఆకాశ మార్గంలో వచ్చి భద్రాచలంలో దిగాడు. ఆయన విడిపించి అప్పుడు ఆ వైకుంఠ రాముడిగా భద్రాచలంలో వెళ్తున్నట్టుగా మనకు చరిత్రలో చెప్తాం. అంటే రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారంగానే మనకు ఉన్నాడు. ఆ తర్వాత రామావతారమే మనకు భద్రాచలంలో వైకుంఠ రాముడిగా వెళ్తుందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే భగవంతుడు లేదని చాలామంది చెప్తుంటారు, కానీ భగవంతుడు ఉన్నాడనే దానికి నిజం ఏంటంటే మన కంచెల గోపన్న గారు మన దగ్గరలో ఉన్నటువంటి నేలకొండపల్లిలో పుట్టినటువంటి గ్రామస్తుల్లో ఉన్నటువంటి కంచెల గోపన్న అంటే మన దగ్గరలో ఉన్నటువంటి వాడే ఆ రాముడి దర్శనం కలిగింది. కాబట్టి ఎంతటి పుణ్యక్షేత్రం. మరి ఆనాడు అడవుల్లో ప్రయాణం చేస్తూ కూడా మన ప్రాంతం నుంచి కూడా నడిచిపోయినటువంటి ప్రదేశం మన పుణ్యభూమి. అంతటి పుణ్యభూమి కాబట్టి మరి 2 సంవత్సరాల పోరాటంతో అయోధ్య రామ మందిరం సాకారమైంది. మరి ఇన్ని సంవత్సరాలు గత 500 సంవత్సరాల తర్వాత కొత్తగా ఇప్పుడు అయోధ్యలో శ్రీరామ కళ్యాణం వైభవంగా రేపు నిర్వహిస్తున్నారని తెలియజేస్తున్నారు. కాబట్టి అంతటి శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం, ఆ శ్రీరామ రక్ష మీ అందరికీ కలిగి ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో, ఐరారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సకల పాడి పంటలతోటి వ్యాపారాలు, పశుపక్షాదులు కూడా వృద్ధి చెందాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా అభయమిస్తూ మరి ఈనాడు మంగళవారం సందర్భంగా మన తిరుపూరు గ్రామస్తులు మరి అన్నదాన కార్యక్రమం చేయించారు. స్వామికి నివేదన చేసి అందరికీ అన్నప్రసాదాన్ని అందజేయడం అనేది చాలా విశేషం. ఈ అన్నదాన ప్రసాదానికి అందజేసినటువంటి వారు దాతలు మంగళపాడి గ్రామ వాస్తవులు మరి అక్కడ నుంచి అంటే వాళ్ళ అబ్బాయిని ఈ ఊరు అతిథిగా వచ్చారు. మరి అందుకనే వాళ్ళు మరి అభయాంజనేయ స్వామికి వాళ్ళ ఊళ్ళో అందరికీ కూడా అన్నప్రసాదాలు చేయడం కోసం వాళ్ళకు అందరికీ ఉండాలి, మంచిగా ఉండాలని వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ కోడలు మనవాడు వాళ్ళని తీసుకొని ప్రత్యేకంగా అభిషేకం చేయించుకొని స్వామివారికి అన్నప్రసాదం చేశారు. మరి వారికి, వారి కుటుంబానికి, వారి అబ్బాయికి, కోడలు మనవాడు వాళ్ళ వంశం వృద్ధి చెందాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ అదేవిధంగా తిరుపూరు గ్రామవాసులు దొడ్డ సురేష్ గారు దంపతులు వారు కూడా పాల్గొనడం, వారంతా కూడా అన్నదాన కార్యక్రమం ఇచ్చారు. ఇంకా కొల్లు చంద్రశేఖర్ స్వామి వారు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రసాదానికి సహకారం అందించారు. వారికి, వారి కుటుంబానికి, వాళ్ళ బాబుది, వాళ్ళ
బర్త్డే ఎత్తుతున్నారు ఎవరైనా చంద్రశేఖర్ వాళ్ళ బాబుగా తెలియదు రిషిక్ సాయి పుట్టినోళ్ళు అమెరికాలో ఉన్నారు, ఎక్కడో ఇతర దేశంలో. వారు హాయిగా ఉండాలి, అబ్బాయి మంచి వృద్ధి చెంది వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ అభ్యాన్ని స్వామి దేవాలయం ఇంకా వృద్ధి చెందాలి అన్నట్టుగా మంచి శక్తిని ప్రసాదించాలని ఆ అబ్బాయికి కొడారు వీరబాబు అన్నదారు దంపతులు కూడా అన్నదాన కార్యక్రమాన్ని అదేవిధంగా మరి కొత్తగా మనకు ఉగాది పర్వదిన మహోత్సవం నుండి కొత్తగా గత మంగళవారం నుండి కొత్తగా నూతన పాలక మండలి అంటే నూతన కమిటీ ఆలయ కమిటీ ఆలయాన్ని అభివృద్ధి చేయడం కోసం వచ్చినటువంటి ఆ కమిటీ సభ్యులు కొడారు వెంకటేశ్వర గారు ఆయనతో పాటు పరివారంగా ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ఆ అభయాంజనేయ స్వామి మంచి శక్తిని ప్రసాదించాలి, మంచి బుద్ధిని ప్రసాదించాలని, ఆరోగ్యంగా ఉండి భక్తులతోటి ఆ కమిటీ మెంబర్లతోటి గ్రామస్తులతో మమేకమయ్యి ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆ స్వామి ఆ అభయం వాళ్ళందరికీ కమిటీ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నాం. ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మితమే కామాన్ కామాయ మోక్షం కామేశ్వర వై శ్రవణో దదాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం శాంతిరత్తో పుష్టిరత్తో పుష్టిరత్తో ధనధాన్యతో సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దయచేసి అందరికీ అన్నప్రసాదం అవుతుంది, నిదానంగా రండి, తొందరపడకండి. ముందుగా ఎవరు స్వాములు వచ్చారో వాళ్ళకి అన్నప్రసాదం చేద్దాం.